స్టూడియోలో మీ పర్సనల్ మరియు బిజినెస్ ప్రమోషన్స్ కోసం సంప్రదించండి 96616699. హలో, వెల్కమ్ టు TV24 స్టూడియో. ప్రస్తుతం మనం కడప జిల్లా మైదుకూరు నియోజకవర్గంలో అయితే ఉన్నాం. ఇక్కడ స్వచ్ఛ ఆంధ్రలో భాగంగా స్వచ్ఛ మైదుకూరు కోసం అయితే సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ఇక్కడ ఉన్నారు. అండ్ ఇక్కడైతే కొంతమంది టీడీపీ సీనియర్ నాయకులు అయితే ఉన్నారు. వాళ్ళ అభిప్రాయం ఏంటో మనం తెలుసుకుందాం రండి. సార్, ఎక్కడ సార్, ఏ ఏరియా? మైదుకూరేనా? మైదుకూరు నియోజకవర్గం. ప్రొద్దుటూరు నియోజకవర్గం 30 సంవత్సరం నుంచి టీడీపీ దళిత నాయకులుగా ఈ పార్టీలో కొనసాగుతున్నాము. మరి ఈరోజు మైదుకూరు పర్యటన భాగంగా మన స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ సేవ ఆ కార్యక్రమానికి కడప జిల్లా ప్రొద్దుటూరు మైదుకూరు మండలానికి ఇచ్చేసినటువంటి మన ఆశా జ్యోతి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మొట్టమొదటిగా మా తరపున ఆయనకు స్వాగతం, సుస్వాగతం, అభినందనలతో ఆయన్ని వెల్కమ్ చేస్తున్నాము. సార్, ఇప్పుడు కూటమి వచ్చి 7 నెలలు అవుతుంది. వెంటనే మైదుకూరు నియోజకవర్గానికి వచ్చారు. గతంలో ఇద్దరు ముఖ్యమంత్రులు రాయలసీమ నుంచి అయితే ఉన్నారు. వాళ్ళైతే ఎప్పుడు మైదుకూరుని డెవలప్ చేసింది అయితే లేదు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కానివ్వండి, జగన్మోహన్ రెడ్డి గారు కానివ్వండి. కానీ చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన వెంటనే 7 నెలల్లోనే మైదుకూరుకి అయితే పర్యటించబోతా ఉన్నారు. ఇక్కడికి వచ్చి మాట్లాడుతున్నారు. ఏ విధంగా ఫీల్ అవుతున్నారు? ఇది ఒక మైదుకూరు నియోజకవర్గానికి తాను గతంలో చేసినటువంటి అభివృద్ధిని గురించి మరి ఈరోజు ఇక్కడ పుట్టావ సుధాకర్ యాదవ్ గారు ఎమ్మెల్యే గారి యొక్క ఆధ్వర్యంలో ఈ స్వచ్ఛ ఆంధ్ర అనే దానిని ఈ కడప జిల్లాలో మొట్టమొదటి నియోజకవర్గంగా తీసుకొని మరి ఈ 6 నెలల కాలంలో ఆయన సీఎం అయిన తర్వాత కడప జిల్లాలో మొట్టమొదటిగా మైదుకూరుని ఎంపిక చేసి మరి మైదుకూరులో ఆయన చేసే ప్రాజెక్టులు అయితేమి, ఆయన చేసే అభివృద్ధి పనులు అయితేమి అన్నిటినీ కూడా ప్రజలు ఎంతో అతన్ని విశ్వసించి మరి తిరిగి అలాంటి వ్యక్తే మళ్ళా మాకు ముఖ్యమంత్రి కావాలని చెప్పేసి ప్రజలు ఆశిస్తున్నారు. మరి ఆయన చేసే ప్రతి కార్యక్రమం మొట్టమొదటి నిరుద్యోగ సమస్య. ఈ నిరుద్యోగ సమస్యని నిర్మూలించాలని, తర్వాత ప్రాజెక్టులు నిర్మించాలని, తర్వాత దేశాన్ని మన రాష్ట్రంలో ఎంత విధంగా పురోగతి చేయాలో అన్న యొక్క సంకల్పంతో అతన్ని మళ్ళా ప్రజలు కోరుకుంటున్నారు. తిరిగి రెండవసారి కూడా మళ్ళా మన ఏపీకి ముఖ్యమంత్రి ఆయన అవ్వాలని చెప్పి ప్రజల యొక్క విశ్వాసం. సరే, ఒక సైడు పవన్ కళ్యాణ్ గారు కూడా ఇక్కడ, చంద్రబాబు నాయుడు గారు అయితే ఇక్కడ మైదుకూరులో పర్యటిస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ గుంటూరు జిల్లాలో పర్యటించారు ఇదే ప్రోగ్రామ్ మీద. పవన్ కళ్యాణ్ గారి గురించి ఏమంటారు? మరి ఇక్కడ కూటమి ఎన్డీఏ ప్రభుత్వంలో ముగ్గురు కూడా మరి నరేంద్ర మోడీ గారు అయితేమి ప్రధానమంత్రి, మరి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితేమి, మరి జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ యొక్క ఆశయాలు ఆ ముగ్గురిది ఒకే ఆశయం. ఏంటంటే ఫస్ట్ ఇక్కడ రాష్ట్రంలో పేదరికము నిర్మూలన చేయాలి, రెండవది రోడ్ల నిర్మాణము. ఎందుకంటే పేదవాళ్ళు చాలామంది నిరుద్యోగ సమస్యతో సతమవుతూ ఉన్నారు. అలాంటి వారిని బలంగా చూసుకొని గత ప్రభుత్వము చేసినటువంటి ఈ యొక్క నిశిష్టతను మనము కూడా అదే రీతిలో చేస్తే మనకు ప్రజలు విశ్వసించారనే యొక్క నమ్మకంతో కూటమిలో ఉన్నటువంటి అగ్రనేతలు ముగ్గురు కలిసి ఇదే ప్రోగ్రాంను కూడా గుంటూరులో మరి పవన్ కళ్యాణ్ గారు కూడా ఈరోజు నెరవేరుస్తున్నారు. మరి కూటమి ప్రభుత్వంలో రాష్ట్రం అభివృద్ధి కొరకే కేంద్రం నుంచి కానీ ఫండ్స్ తేవడంలో కానీ మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలా, పేదరికాన్ని నిర్మూలించాలా, ప్రతి పేదవానికి 3 సెంట్లు 2 సెంట్ల స్థలం ఇచ్చి వారి నివాసం చేసేందుకు వారికి గృహాన్ని నిర్మించడం కూడా 4 లక్షల నుంచి 6 లక్షల వరకు వెచ్చించి వారిని అభివృద్ధి పరచాలనే దృఢ సంకల్పంతో మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆ యొక్క ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. సార్, నిన్న కూడా మంత్రి మండలి సమావేశంలో కూడా ఒక పేదవాడికి 3 సెంట్లు భూమి ఉండాలి, అదే పట్టణంలో అయితే ఒక 2 సెంట్లు భూమి ఉండాలంటున్నారు. ఇది ఎంత తొందరగా అమలు చేస్తారంటున్నారు? ఇది ఏప్రిల్ మాసాంతంలో ప్రతి పేదవాడికి గ్రామీణ ప్రాంతాల్లో అయితే 3 సెంట్లు, ఈ అర్బన్ ప్రాంతంలో అయితే 2 సెంట్లు. ఎందుకంటే గ్రామీణ వాళ్ళు చాలామంది పేదవారు ఉంటారు. ఇప్పుడు పంటలు లేకుండా చాలామంది సతమవుతున్నారు. మరి అలాంటి దుస్థితిని గమనించి ప్రతి వారికి ఉగాది పండుగ సందర్భముగా ప్రతి వారికి ఈ యొక్క ఇంటి స్థలాలను ఇచ్చుటకు ముగ్గురు కూటమిలోని అతిరథ మహారథులు ముగ్గురు కూడా ఆ క్యాబినెట్లో కూడా నిన్న జరిగిన క్యాబినెట్లో కూడా దాన్ని ఆమోదించి ఉన్నారు మంత్రులు అందరూ కూడా. మరి అదే విధంగా ఈరోజు మైదుకూరులో కూడా అదే ఇప్పుడు
తెలియపరిచినాడు ప్రజలు కూడా. మరి ఈ ఎక్కడైతే పేదరికం ఉంటుందో అక్కడ ఆయన అభివృద్ధి కూడా జరుగుతుందని విశ్వసిస్తున్నాం. సార్ భవిష్యత్తులో రాయలసీమ అంటే రాయలసీమ కాదు రతనాలసీమగా మారుస్తా అంటున్నారు. ఇది ఎంత తొందరగా అభివృద్ధి చేయొచ్చు? ఇప్పుడు కడప జిల్లాలో జమ్మలమడుగు నియోజకవర్గం ఉంది. జమ్మలమడుగు నియోజకవర్గ అభివృద్ధి చేస్తున్నారు అక్కడ ఎమ్మెల్యే ఆదినారెడ్డి గారు. అదేవిధంగా అక్కడ ఉక్కు ఫ్యాక్టరీ నిర్మిస్తే ఆ ఉక్కు ఫ్యాక్టరీలోని నిరుద్యోగ సమస్య నిర్మూలన అవుతుందనే యొక్క ఆశ అతనిలో ఉంది. అదేవిధంగా నిరుద్యోగులను మా ప్రజలే, మన యొక్క ఇంటి ప్రజలే, కుటుంబ సభ్యులే అని చెప్పేసి ఆ యొక్క ధోరణిలో ముఖ్యమంత్రి గారు ఆ విధంగా ఉక్కు ఫ్యాక్టరీని కూడా త్వరలో నిర్మాణం చేస్తాడు. అదేవిధంగా నిరుద్యోగ సమస్యను కూడా నిర్మించి ఆయన చేపినటువంటి వాగ్దానాలను తప్పకుండా నెరవేరుస్తారని ప్రజలు విశ్వసిస్తున్నారు. సార్ ఫైనల్ గా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఇక్కడ నీటి సమస్య ఎక్కువ ఉంది, నీటి సమస్యను కూడా పరిష్కరిస్తామంటున్నారు. ఎలా ఉంటుంది అంటారు? ఇప్పుడు ఇక్కడ ఎక్కువగా ప్రాజెక్టులు మనకు తక్కువ ఉండేది జిల్లాలో. ఈ రాయలసీమను రాయలసీమను రత్నాలసీమగా ఎందుకు ఇస్తానంటే గత ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాలు చాలా ఉన్నాయి. ఎలాంటి అభివృద్ధి పనులు ఎక్కడా జరగలేదు. కాబట్టి ఇప్పుడు ఏంటంటే మన రాయలసీమని ఎందుకు ఎంపిక చేసుకున్నారంటే రాయలసీమలో అన్నీ ఉన్నాయి. సంపద ఉంది, సంపదను సృష్టిస్తాడు, ఆ సంపదకు వచ్చేటువంటి ఆదాయంతో అభివృద్ధి పనులు కూడా చేస్తాడు అనే విశ్వాసం ప్రతి రాయలసీమ ప్రజలకు ఉంది. తర్వాత గెలిచినటువంటి రాయలసీమ ప్రజలు గెలిచినటువంటి 54 మంది ఎమ్మెల్యేలు, మంత్రులు, వారి పరివాహ బృందం కూడా రాయలసీమ కోసం ఎంతైనా మేము చేస్తామని కూటమిలోని 3 అగ్రనేతలు కూడా వాగ్దానం చేస్తూ ఉన్నారు. మరి ఇది మనమంతా దీని గురించి ఆశించాల్సిన విషయం. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీ యొక్క 24 టీవీ కదా, అవును సార్, 24 వారికి ధన్యవాదాలు. సార్ కూటమి అధికారంలోకి వచ్చిన 7 నెలల్లోనే రాయలసీమలో పర్యటిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఎలా ఫీల్ అవుతున్నారు? మొదటగా ఇప్పుడు గవర్నమెంట్ వచ్చి 6 నెలలు 7 నెలలు అయింది, నిజమే. ఇప్పుడు ముందు జగన్ పార్టీలో చేసిన ఇవన్నీ లోటుపాట్లు, అప్పులు ఇప్పుడు కొంచెం తీర్చాల్సిన అవసరం ఉంది. స్టార్టింగ్లో అది తీర్చుకుంటూ డెవలప్మెంట్ చేయాలా. కాబట్టి ఆ డెవలప్ అనే దాంట్లో ఫస్ట్ స్టెప్గా 3000 ఉండే వాళ్ళకు పింఛన్ను 4000 చేయడము అది నిజంగా చాలా మంచి పని జరిగింది. దీని తర్వాత ఇంకా అదే పనిగా పోలవరం గురించి కూడా సబ్జెక్ట్ వచ్చింది. దానికోసం కూడా సెంట్రల్ గవర్నమెంట్తో, మోడీ గారితో, అందరితో ఏదైనా కానీ మనకు డెవలప్మెంట్ చేయాలా, లేకుంటే ఇబ్బంది, నేను మాట ఇచ్చిన రాష్ట్రంలో అని చెప్పి దానిపైన చేశాను. అదే ఉక్కు పరిశ్రమ గురించి కూడా ఆ పొద్దు కూడా వ్యతిరేకించినాం మనము, గవర్నమెంట్ అయితే నడపాలా ఇది అని. ఈ పొద్దు కూడా గవర్నమెంట్ నడపాలని చెప్పి కొట్లాడి ఒక ఫండ్ తీసుకొచ్చి దీన్ని డెవలప్ చేసి అక్కడనే ఉండే వాళ్ళకు ఎంప్లాయ్మెంట్ కల్పించాలనే ఆలోచనతో ఇప్పుడు తెలుగుదేశం గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు పెద్ద ప్లాన్ వేసి ఈ రాష్ట్రాన్ని డెవలప్మెంట్ చేయాలనే ఆలోచనతో ముందుకు సాగుతున్నాడు. దీంట్లో ఇంకా కొన్ని స్కీములు ఉన్నాయి, తొందరలో అయితే డబ్బులు కావాలి కదా. ముందు గవర్నమెంట్ ఉండే దాంట్లో లేని పరిస్థితులు ఉండింది. చివరి దశలో ఎట్లా అయిపోయిందంటే ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో గవర్నమెంట్ నడుస్తుంది అప్పుడు. ఇంకా మళ్ళీ ఇప్పుడు చిన్నగా గాడిలో పట్టాల్సిన అవసరం ఉంది. అది చంద్రబాబు నాయుడుకే సాధ్యం అది. కాబట్టి రాబో రోజుల్లో ఈ ఇప్పుడు చెప్పిన స్కీములంతా చాలా తొందరలో వేస్తారు. అదే అమ్మఒడి కూడా అదే చెప్పినారు. అమ్మఒడి మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత మధ్యలో వచ్చింది కాబట్టి అమ్మఒడి కూడా నెక్స్ట్ ఇయర్ నుంచి చేస్తామంటున్నాం. ఈసారి సరిగా ఇద్దలేదు కాబట్టి ఆ రకంగా డెవలప్మెంట్ అనేది విద్య, వైద్యం పైన, మరి అదే రకంగా ఏదైతే అవసరం ఉందో ప్రజలకు దానిపైన కూడా మనం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి దానిపైన ఎక్కువ దృష్టి సాధిస్తున్నారు. సార్ అదేవిధంగా మన గతంలో చూసుకుంటే రాయలసీమ నుంచి 2 ముఖ్యమంత్రులు ఉన్నారు, కానీ ఇప్పుడు మైదుకూరు డెవలప్మెంట్ గురించి కానివ్వండి, రాయలసీమ డెవలప్మెంట్ గురించి కానీ ఎక్కువగా పట్టించుకున్న ఊస అయితే లేదు. దీని గురించి మీరు ఏమంటారు? అదే ఇప్పుడు దేనికైనా కానీ అభివృద్ధి చేయాలంటే డబ్బు కావాల. అన్నిటికీ మూలం ధనం. ఆ ధనం సరిగా లేకుండా అప్పుల పాలైపోయింది రాష్ట్రం వైఎస్ఆర్ పార్టీ ఉండేటప్పుడు. ఇప్పుడు గాడిలో పెట్టేదానికి కొంచెం టైం పడుతుంది. డెవలప్మెంట్ అవుతుంది. ఉక్కు పరిశ్రమ గురించి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది జమ్మలమడుగులో. అది కూడా డెవలప్ చేస్తారు. పోలవరం పనులు కూడా మొదలు పెట్టేస్తారు తొందరలో. ఈ రకంగా కడప జిల్లాలో కూడా ఇప్పుడు మనము ఇక్కడ ఇండస్ట్రియల్ ఏరియాలు కూడా వేసామన్న కడపలో పోట్లగుత్తి కాడ. దానికి కూడా సపరేట్గా అభివృద్ధి కార్యక్రమాల్లో అది ఒక భాగం. జిల్లాలో ఎక్కడెక్కడ ఏమేమి అభివృద్ధి చేస్తే ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది అనేది చంద్రబాబు నాయుడుకు మాత్రమే తెలుసు. సార్ అదేవిధంగా
ప్రతి ఇల్లు అనేది ప్రతి ఒక్కరి కళ అని చెప్పేసి గ్రామీణాల్లో ఉండే వాళ్ళకి 3 సెంట్లు ఇస్తామన్నారు, పట్టణంలో ఉండే వాళ్ళకి 2 సెంట్లు ఇస్తామని నిన్ననే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు. ఇది సాధ్యమేనా? ఇది సాధ్యమే. ఎందుకంటే వైఎస్ఆర్ పార్టీ ఉన్నప్పుడు వాళ్ళు దేవాలయాల భూములు, మసీదు భూములు, వక్ఫ్ బోర్డు భూములు, చర్చిల భూములు అంతా కొట్టేసి లాస్ట్ ప్రభుత్వ స్థలాలు కూడా మా దాంట్లో వాళ్ళు ఆక్యుపై చేసేసినారు. కాబట్టి అడంగల్స్ నుంచే తెచ్చారు. దీంట్లో ఎంఆర్ఓలు, ఆర్డీఓలు కూడా బాధ్యత వహించాలా. కరప్షన్ ఎక్కువైపోయి డబ్బులకు ఆశపడి కొందరు అధికారులు ఇప్పుడు దానికి అమ్ముడుపోయి ఆ భూములంతా ఈ వక్ఫ్ బోర్డు భూములు అయితేనేమి, మా దేవాలయాల భూములు అయితేనేమి, చర్చిల భూములు అయితే కొట్టేయడం జరిగింది. మళ్ళా ఇదంతా కరెక్ట్గా ఉండాలంటే ఇప్పుడు మళ్ళీ సర్వే పెట్టించారు చంద్రబాబు నాయుడు గారు. దీనికి అంతా సరైన సర్వే చేసి సరైన న్యాయం చేయాలా అందరికీ అనే ఆలోచనతో ఈ సర్వే పెట్టడం జరిగింది. దీంట్లో వక్ఫ్ బోర్డుకు సంబంధించినవి, అదే దేవాలయాలకు సంబంధించినవి, చర్చిలకు సంబంధించిన భూములు, అదే రకంగా ఆడ ఖాళీ స్థలాలు అంటే ఆడ నాయకులు వాళ్తున్నారు. కాబట్టి ఈ రకంగా మొత్తము రాష్ట్రంలో అంతా ఆ భూముల పైన, ఎందుకంటే డబ్బు ఎక్కువ వచ్చేది భూముల పైనే. ఈరోజు 1000 రూపాయలు అంటే ఇంకా 2-3 సంవత్సరాలకు ₹1,00,000 అవుతుంది. అట్లా 1 కోటి రూపాయలు అంటే 10 కోట్లు అవుతుంది. అది భలే జోరుగా వచ్చే డబ్బు. అది ఎన్ని వ్యాపారాలు చేశారు వాళ్ళ వీళ్ళు ఒక దశలో పోయినారు. ఏది మనం ఆడ చెప్తే ఆడ భూముల ఆక్రమణ, కబ్జాలు ఇవన్నీ జరిగినాయి. కాబట్టి ఈరోజు డెవలప్మెంట్ గురించి ఆలోచన చేయలేవాళ్ళు. ముందు డెవలప్మెంట్ కోసం చేయాలా. ముందు కూడు గూడు గుడ్డ ఈ లేకుండా మనం ఎన్ని చేసినా ఏ ప్రయోజనం? పబ్లిక్లో కొంచెం వాళ్ళు ఈ రకంగా చేసినారు కాబట్టి పబ్లిక్ వాళ్ళకి ఓట్లు వేలా. మళ్ళీ చంద్రబాబు నాయుడుకు పిలిచికొచ్చి పెట్టినారు. అంతకు ముందు కంటే ఎక్కువ సీట్లు చంద్రబాబు నాయుడు తెలుగుదేశంకు కూటమికి వేసి మళ్ళీ చంద్రబాబు నాయుడే కావాలని చెప్పి ప్రజలు కోరినారు. అదే రకంగా గెలిపించినారు. అదే రకంగా పనులు చేసేదాన్ని కూడా చంద్రబాబు నాయుడు నిజంగా సరైన దశలో తీసుకొని పోతాడు ఈ రాష్ట్రం అనేది ఒక నమ్మకం ప్రజలకు ఉంది. సార్, మైనార్టీ వాళ్ళకి ఎంతవరకు న్యాయం జరుగుతుంది? ఒక మైనార్టీ నాయకుడిగా ఏం చెప్తారు? మైనార్టీలకు న్యాయం జరగాల. ఎందుకంటే ఈరోజు ఆ మొత్తము బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు కంటే వెనక పడిపోయినారు మైనార్టీలు. ఈరోజు దేశంలో కాదు మన రాష్ట్రంలో అన్ని చోట్ల ఉంది. డెవలప్మెంట్ చేయాలా దీన్ని కూడా. ఎందుకంటే అన్ని జాతులకు సరి సమానంగా తీసుకొని పోయే పరిస్థితి ఉంటేనే అభివృద్ధి జరుగుతుంది. అటు రాజకీయంగానైతేనేమి, ఆర్థికంగానైతేనేమి, విద్యాపరంగా అయితేనేమి మైనార్టీలకు, ముస్లింలకు చాలా చేసేది ఉంది. అది జరుగుతుంది అని నమ్ముతున్నాం మేము. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ముందు నుంచి అన్ని జాతులకు ముందు అందరికీ ఒకటే రకంలో తీసుకొని పోలే ఆలోచనలతో ఉండారు. కాబట్టి ముస్లింలకు కూడా మనకు న్యాయం జరుగుతుంది తెలుగుదేశం పార్టీలో అనేది ఒక నమ్మకం. ఎందుకంటే బీజేపీతో జత కడితే కూడా ఈరోజు ముస్లిమ్స్ చంద్రబాబు నాయుడు అంటే ఉన్నారు. ఎందుకంటే ఈ దేశంలో ఎక్కడ కానీ ఏమైనా జరగాలంటే ఆ ప్రభుత్వం ఆ కులాలను గుర్తించాలా. ఈరోజు మీకు ఒక కమిషన్ వచ్చింది మొత్తం దేశం పైన, సచార్ కమిటీ వాళ్ళు. ఈ దేశంలో అన్ని కులాల కంటే వెనకలబడిపోయిన కులం ముస్లిం కులం అన్నారు. వాళ్ళు ఊరికే చేయాలి సర్వే. ఆ సర్వే ప్రకారం డెవలప్ చేయాలి. అది భారతదేశం కానీ ఆంధ్రప్రదేశ్లో ఉండే వాళ్ళైతేనేమి ముస్లింలను ఆ రకంగా వెనకల పడిపోయిన కులంగా ఉంది. ఇప్పుడు ఈరోజు బీసీలు, ఎస్సీలు, ఎస్టీల కంటే ముస్లిం కులం వెనకల పడిపోయింది అన్ని రంగాల్లో. అది ఎడ్యుకేషన్ పరంగా అయితేనేమి, రాజకీయ పరంగా అయితేనేమి అన్ని రకాలుగా పూర్తిగా దేశంలో ముస్లింలు చాలా వెనకల పడిపోయినారు. ఇంకా వాళ్ళకి ఇంకా ముందుకు తీసుకొని పోవాలా రాజకీయ పార్టీలని మేము కోరుకుంటున్నాం. సార్, ఒక సైడు చంద్రబాబు నాయుడు గారు, ఇంకో సైడు పవన్ కళ్యాణ్ గారు, ఇలా 2 ప్లేస్లు. ఈరోజు గుంటూరు జిల్లాలో పవన్ కళ్యాణ్ గారు పర్యటిస్తున్నారు, అదేవిధంగా రాయలసీమలో చంద్రబాబు నాయుడు గారు పర్యటిస్తున్నారు. ఎలా ముందుకు పోతుంది కూటమి ప్రభుత్వంలో? పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో కానివ్వండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఒక బ్రాండ్, ఆయన ఒక హీరోగా రాజకీయాలకు వచ్చినాడు. ఇప్పుడు ఎవరంతకు వాళ్ళు ఎక్కడంటే అక్కడ పోయి ప్రజల సమస్యలు కనుక్కొని పనిచేయాలి. ఆయనకు కూడా రాజకీయంగా పైకి రావాలని ఉంది. ఆయన కూడా నేనేదో చేయాలని వచ్చినాడు, మనతో పాటు జత కట్టినాడు. అయినా చంద్రబాబు నాయుడే, పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ గారు కూడా ఇంకో 10 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఉంటే బాగుంటుంది, ఏపీ అభివృద్ధిలో ముందుకు పోతుంది అంటున్నారు. దీనికి మీరేమంటారు? కరెక్టే, ఆయనకు తెలుసు ఆ విషయం, అందుకని చెప్పినాడు 10 సంవత్సరాలు ఇంకా చంద్రబాబు నాయుడు ఉండాలా, ఆయనతో పాటు మనం నడవాలా, ఈ రాష్ట్రంలో డెవలప్మెంట్ చేయాలనేది ఒక మంచి ఆలోచన పవన్ కళ్యాణ్కు. మేము దాన్ని గౌరవిస్తున్నాము. కాబట్టి అందరూ కలిసికట్టుగా ఉంటేనే ఈ రాష్ట్రం డెవలప్మెంటు, మన ప్రజల డెవలప్మెంటు, ఈ రాష్ట్రంలో ఏం చేయాలన్నా కూడా అందరూ కలిసికట్టుగా చేస్తే అవుతుంది. కానీ విడిపోతే చెడిపోతాం. అందరూ ఉండాలా. వచ్చినారు అందరు కలుసుకొని పని చేయాలా. ఎవరంతకు వాళ్ళు పని చేయాలా. ఏ స్థాయిలో ఉండాలో ఆ స్థాయిలో పని చేయాలా. క్రిస్టియన్స్ కి ఏ విధంగా అభివృద్ధి తోడ్పడుతుంది ఈ కూటమి ప్రభుత్వంలో? చంద్రబాబు నాయుడు గారు
క్రైస్తవులకు ఎంతో ఆప్యాయతతో ప్రేమతో ఆయన పాలన సాగించారు. ఎగ్జాంపుల్ ఏంటంటే ఏ పార్టీలో కూడా క్రిస్టియన్ సెల్ అనేది లేదు. గతంలో చంద్రబాబు నాయుడు గారు 2007లో క్రిస్టియన్ సెల్ను ఒక అనుబంధ విభాగాన్ని ఏర్పాటు చేసి క్రైస్తవులను గౌరవించి ఇది చేసినారు. తర్వాత వచ్చేసి క్రిస్టియన్ మైనార్టీ కార్పొరేషన్లో అయితేనేమో కానీ మైనార్టీ కమిషన్లో అయితేనే కానీ క్రైస్తవులకు ప్రాధాన్యత ఇచ్చి పదవులు కూడా కట్టబెట్టారు. ఇక రాబోయే కాలంలో కూడా ఇప్పుడుండే పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారి యొక్క పాలన బాగా జరగాలని క్రైస్తవులంతా కోరుకుంటున్నారు. క్రైస్తవులు ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలు చేస్తున్నారు. కాబట్టి ప్రభుత్వము అత్యధికంగా పాలన సాగించి ప్రజల మేలు చేకూరాలని కోరుకుంటున్నారు. కనుక రాబోయే కాలంలో క్రైస్తవులందరూ చంద్రబాబు నాయుడు వెంటనే ఉంటారని ఈ సందర్భంగా తెలియజేస్తాం. సార్, గతంలో గోల్డ్ స్మిత్ యూనియన్ ప్రెసిడెంట్ సార్, చెప్పండి ఎలా ఉంది కూటమి ప్రభుత్వం ప్రస్తుతానికి? కూటమి ప్రభుత్వం బాగా ఉంది. తెలుగుదేశం పార్టీ వస్తే ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుంది. లా అండ్ ఆర్డర్ ముందు బాగుంటుంది, పోలీస్ వ్యవస్థ బాగుంటుంది, గవర్నమెంట్ కూడా బాగుంటుంది, ప్రతి ఒక్కరూ ప్రశాంతంగా ఉంటారు. తెలుగుదేశంలో ఫస్ట్ లా అండ్ ఆర్డర్ పర్ఫెక్ట్గా ఉంటుంది. ఎవరు కూడా ఈ గుండాయిజాలు ఈ రోడిజాలు అవన్నీ ఉండవు. ఇది లేకుండా నీట్గా పాలన ఉంటుంది చంద్రబాబు నాయుడు గారి పాలన. కూడమేమిలో అందరూ ఉన్నారు. కింగ్ చంద్రబాబు నాయుడు సీఎం గారు, ఆయన అనుభవం 20 సంవత్సరాల నుంచి సీఎంగా ఉన్నారు. ఆయన చేసే ప్రతి ఒక్క పని కూడా క్లీన్గా డిసిషన్ నీట్గా ఉంటుంది. ఎవరికి ఏం బాధలు ఏమి ఉండవు, బాగా పనిచేస్తారు ఆయన. సార్, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు గుంటూరులో పర్యటిస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు మన రాయలసీమకు వచ్చారు. ఎలా ఫీల్ అవుతున్నారు? కూటమి అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే చంద్రబాబు నాయుడు గారు మైదుకూరు నియోజకవర్గాన్ని అయితే ఎంచుకున్నారు. ఈయన సీఎం పర్యటించాల్సింది రాయలసీమలో. రాయలసీమ వెనుకబడిన ప్రాంతము. ఈ ప్రాంతంలో చాలా చేయాల్సిన పనులు ఉన్నాయి. పవన్ కళ్యాణ్ కూడా డిప్యూటీ సీఎం, ఆయన కూడా ప్రజల్లో సీఎం డిప్యూటీ సీఎం ప్రజల్లో ఉంటే ఎంతో మేలు జరుగుతుంది ప్రజలందరికీ. ఎందుకంటే సీఎం డిప్యూటీ సీఎం వాళ్ళిద్దరూ ఎవరు కూడా కలిసిమెలిసి ఉంటారు. మన నారా లోకేష్ గారు కూడా మినిస్టరు, అందరూ కలిసి చేస్తున్నారు పని. చాలా సంతోషము, ప్రజలకు మేలు జరుగుతుందని ఆశిస్తున్నాము. సార్, భవిష్యత్తులో ఇంకా 10 సంవత్సరాలు ఇదే అధికారం కొనసాగాలని పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు. కుదురుద్దంటారు? అది కుదురుతుంది, గ్యారంటీగా కుదురుతుంది. ఎందుకంటే ప్రజలందరూ ఇంకా ఎక్కువ సీట్లు వస్తాయి నెక్స్ట్ అని మేమందరం ఆశిస్తున్నాము. పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు గారు, ఆయన అనుభవస్తులు బాగా పనిచేస్తున్నారు. ఆ పని చూసే పవన్ కళ్యాణ్ గారు చెప్పారు 10 సంవత్సరాలు సీఎంగా ఉంటారని. ఎందుకంటే ఆయన అనుభవము, ప్రతి ఒక్క డిసిషను బాగుంటుంది. ఈ తెలుగుదేశం పార్టీ అనేది దేశంలోనే ఒక మంచి పార్టీ. ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఉంది మోడీ అంటే ఇది ఒక నారా చంద్రబాబు నాయుడు గారు కూడా భాగ్యస్వామ్యంలో ఉన్నారు. ఇది దేశమంతా తెలుసు. పార్టీ ముఖ్యమైన పార్టీ ఏదంటే తెలుగుదేశం పార్టీ అని ఈ ప్రజలందరికీ దేశమంతా మొత్తం తెలుసు. చంద్రబాబు నాయుడు గారు ఒక మంచి సీనియర్ వ్యక్తి. ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వంలో భాగ్యస్వాములుగా ఉన్నారంటే అది చంద్రబాబు నాయుడు గారికే చెల్లుతుంది. ఉద్యోగ అవకాశాల కోసం కొత్తగా పారిశ్రామికవేత్తలను తీసుకొస్తామంటున్నారు, పరిశ్రమలు తీసుకొస్తామంటున్నారు. పుట్టా సుధాకర్ యాదవ్ గారి ఆధ్వర్యంలో ఎలా ఉండబోతుంది? ప్రస్తుతానికి ఎలా ఉంది పుట్టా సుధాకర్ యాదవ్ గారి? ప్రస్తుతానికి మా ఎమ్మెల్యే అయితే బాగానే చేస్తున్నాడు. మాకన్నీ ఇంతకుముందు ఎమ్మెల్యేలు ఇంతగా పట్టించుకునే వాళ్ళు లేరు. ఈయనకి 2 సార్లు ఓడిపించినా ఇప్పుడు ఈసారి గెలిచాడు కాబట్టి చాలా బాగానే చూస్తున్నాడు జనాల్ని. గత 6 నెలలుగా చూస్తున్నాం కదా, అన్ని మైదుకూరు డెవలప్మెంట్ చుట్టుపక్కల ప్రజలు కానీ మంచిగా చేస్తున్నాడు. ఇప్పుడు చంద్రబాబు కూడా ఆయన మాట ఈయన వచ్చారు కదా ఇక్కడికి, అన్నిగా అభివృద్ధి చేస్తాడని మేము అనుకుంటున్నాం. అంతే, యువతకైతే ఇబ్బంది లేదు, ఏ లోటు ఇబ్బంది లేదు. రాయలసీమ కాదు రత్నాలసీమగా తీర్చిదిద్దుతానంటున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఏ విధంగా ఫీల్ అవుతున్నారు? అది 100% కన్ఫామ్. ఇంతకుముందు చూసినాం కదా, 2014లో గెలిచినప్పుడు కూడా కడప జిల్లాని బాగానే అభివృద్ధి చేశాడు, చుట్టుపక్కల అన్ని డెవలప్మెంట్ చేశాడు కదా, ఇప్పుడు కూడా చేస్తాడని, అందుకే ఇప్పుడు ఇచ్చిన హామీలన్నీ చేస్తాడని చెప్పి మేము అనుకుంటున్నాం. అంటే వాటర్ సమస్య, నీటి సమస్య ఎక్కువగా ఉందంటున్నారు. అవునా? ఎప్పటి నుంచి ఉంది? గత 5 సంవత్సరాల్లో పట్టించుకోలేదా? నా చిన్నప్పటి నుంచి మైదుకూరు సమస్య వాటర్ ప్రాబ్లంతో చాలా ఉంది. గత 5 ఏళ్ళ నుంచి అయితే ఇంకా ఎక్కువ అయిపోయింది. ఇప్పుడు అందుకే రాజోల ఆనకట్ట గురించి సుధాకర్ మాట్లాడారు కదా, ఇప్పుడు చంద్రబాబు దానికి పక్క తీరుస్తాడని మేము అనుకుంటున్నాం. భవిష్యత్తులో పవన్ కళ్యాణ్ గారు చూశారు, పవన్ కళ్యాణ్ గారు ఇదే ప్రోగ్రామ్ని గుంటూరులో అయితే నిర్వహిస్తూ ఉన్నారు. గుంటూరులో కంప్లీట్ అయిపోయింది. ఇలా చంద్రబాబు నాయుడు గారు మన రాయలసీమ ఎంచుకొని మన రాయలసీమకు వచ్చారు. ఎలా ఫీల్ అవుతున్నారు మీరు? చెప్తున్నట్టు అన్ని చేస్తున్నారు కాబట్టి మేము అనుకుంటున్నాం చేస్తారు, పక్క ఇల్లు వాటర్ సమస్య అన్ని చేస్తారని మేము అనుకుంటున్నాం. అంటే పవన్ కళ్యాణ్ గారు ఇంకా 10 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉంటే బాగుంటుంది. చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ అవుద్ది అంటున్నారు. ఎలా కుదిరిద్ది అంటారా? సాధ్యపడచ్చా? ఇది 100% కుదురుద్దండి, చేస్తారు పక్క కన్ఫర్మ్. నారా లోకేష్ గారి పనితీరు ఎలా ఉందండి?
పర్లేదు, యూత్ పరంగా అన్ని జాబ్ ఐటీ సంబంధించిన అన్ని వదులుతున్నారు. తొందరలో కూడా గవర్నమెంట్ జాబ్ వదులుతారని కన్ఫామ్ చెప్పగలం. భవిష్యత్తులో ఈ రాయలసీమ రత్నాలసీమ అవుద్దని నమ్ముతున్నారా? 100% నమ్ముతున్నాం. కూటమి అధికారంలోకి వచ్చిన 7 నెలల్లోనే చంద్రబాబు నాయుడు గారు అయితే మన మైదుకూరు నియోజకవర్గాన్ని అయితే ఎంచుకున్నారు. ఎలా ఫీల్ అవుతున్నారు? మొట్టమొదటిగా ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా మా కడప జిల్లాకు మైదుకూరు నియోజకవర్గంకు మా మైదుకూరు నియోజక ప్రజలు చాలా ఆనందాలు హర్షధ్వానాలు వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా సార్ 2047 అని చంద్రబాబు నాయుడు గారు ఒక విజన్ అయితే చెప్పారు. ఇది సక్సెస్ అవుద్దంటారా? 2047 నాటికి మంచిగా ఉండాలని చెప్పి అది సక్సెస్ అవుతుంది. అడ్మినిస్ట్రేషన్లో చాలా సిన్సియర్గా చాలా క్రమశిక్షణ అయినటువంటి ముఖ్యమంత్రుల్లో చంద్రబాబు నాయుడు గారు అన్నీ అమలు చేస్తాడని మా ఆశాభావం. మన రాయలసీమకు వచ్చేసరికి ఎక్కువగా నీటి సమస్య ఉంటుంది. దీని గురించి మాట్లాడారా? ఏమంటున్నారు? రాయలసీమకు మనం గతంలో పాలించినటువంటి ముఖ్యమంత్రులు నిర్లక్ష్యం కారణంగా కేసీ కెనాల్ అయితేనేమి రైతాంగం చాలా ఇబ్బందులు పడాల్సి వచ్చింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు వచ్చి 6 నెలలు అయింది కాబట్టి మన జిల్లా మీద ప్రత్యేక దృష్టి పెట్టి సాగునీటికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తానని చెప్పి ఆయన ఇప్పుడే హామీ ఇవ్వడం జరిగింది. ఆయన చెప్పిన ప్రతి హామీని నెరవేరుస్తాడని ప్రతి ఒక్కరూ నమ్ముతాడు. అంటే పవన్ కళ్యాణ్ గారు కూడా ఇదే ప్రోగ్రామ్ ని గుంటూరు జిల్లాలో అయితే కండక్ట్ చేశారు. ఇద్దరు ఆంధ్రప్రదేశ్కి 2 కళ్ళులా అయితే ముందు పోతా ఉన్నారు. అదిగాక పవన్ కళ్యాణ్ గారు ఇంకో 10 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ అవుద్దని అంటున్నారు. దీనికి మీరేమంటారు? చంద్రబాబు నాయుడు చాలా అనుభవం గల వ్యక్తి. ఆయన ఆచరణలో పవన్ కళ్యాణ్ కూడా నడుస్తున్నాడు. ఇద్దరు కలిసి ఎన్డీఏ కూటమి బీజేపీ సపోర్ట్తో రాష్ట్రాన్ని అన్ని రకాల అభివృద్ధి చేస్తారని ప్రతి ఒక్కరు ఆశిస్తున్నారు. ఇక్కడ పుట్టా సుధాకర్ యాదవ్ గారు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఎలా ఉంది ఆయన పనితీరు? ఆయన పనితీరు బాగానే ఉంది. అయితే ఇప్పుడే కదా ఆయన కూడా మైదుకూరు నియోజకవర్గాన్ని కొత్తగా ఎమ్మెల్యే అయినాడు. ఆయన మైదుకూరు నియోజకవర్గాన్ని చాలా అభివృద్ధి చేయాలని గతంలో కూడా 2014లో ఆయన గెలవకపోయినా కూడా సాధ్యమైనంత మేరకు అభివృద్ధి చేసినాడు. చాలా దాదాపు 900 కోట్లతో అభివృద్ధి చేసినాడు. ఇప్పుడు కూడా అభివృద్ధి చేస్తాడని మేము ఆశిస్తున్నాం. భవిష్యత్తులో కూటమి ఇంకా ముందుకెళ్తుంది అనుకుంటున్నారా? భవిష్యత్తులో కూటమి ఇట్లా కంటిన్యూ అవుతుంది. అంటే యువ నాయకుడు నారా లోకేష్ గారి పనితీరు ఎలా ఉంది? చంద్రబాబు నాయుడు తర్వాత స్టేట్ లో నారా లోకేష్ చాలా యాక్టివ్ గా పనిచేస్తున్నాడు. అంటే కంపెనీస్ కూడా అమరావతి కంపెనీస్ ఐటీలో అయితేనేమి ఆయన అన్ని రకాల రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలని నిరంతరం కృషి చేస్తున్నాడు. భవిష్యత్తులో మంచి నాయకుడు అవబోతున్నారా నారా లోకేష్ గారు? భవిష్యత్తులో కాబోయే ముఖ్యమంత్రి ఆయనే కదా, అవుతాడని మేము ఆశిస్తున్నాం. ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ. సార్, కూటమి అధికారంలోకి వచ్చాక 7 నెలల్లోనే చంద్రబాబు నాయుడు గారు మైదుకూరు నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. ఎలా ఉందంటారు? ఎలా ఫీల్ అవుతున్నారు? బ్రహ్మాండం ఉంది ప్రభుత్వం. అప్పుడు పింఛన్ 3000 ఇచ్చారు. 3000 కూడా ఎప్పుడు 5 సంవత్సరాలకు కలిసి 1000 పెంచినాడు ఆయన జగన్మోహన్ రెడ్డి. ఈయన ఎక్కి అధికారంలోకి వచ్చిన వెంబడే 10 రూపాయలు పెంచేసినాడు ఈయన. మళ్ళీ మద్యము నిషేధిస్తానని చెప్పినాడు. ఏది బ్రాండ్ బాగలేని బ్రాండ్లు తీసేసి కొత్త బ్రాండ్లు తెచ్చేస్తాం, మంచి బ్రాండ్ అని చెప్పినాడు. దాని ప్రకారం తెచ్చినాడు. రేటు తగ్గిస్తాడు, తగ్గించినాడు. ఇసుక పాలసీ పూర్తి తగ్గిస్తానని చెప్పినాడు, తగ్గించినాడు. ఉచిత ఇసుక ఇస్తానని. ఆ నుంచి మన రైతులకు ఇప్పుడు ఇప్పుడు వేయింది ఏంటంటే రైతు భరోసా వేయలే, తల్లికి వందనం వేయలేదని వాళ్ళు అంతా చేసేది. అది దానికి కూడా టైం పడుతుంది. ఇప్పుడేం జగన్మోహన్ రెడ్డి ఎక్కుతానే వేయలేదు కూడా. ఆయన కూడా కొద్ది టైం తీసుకుని 1/1 వేస్తా వచ్చినాడు. ఈయన కూడా అధికారంలోకి వచ్చినాడు. 1/1 వేస్తా అని చెప్తాన్నాడు. కానీ అంతవరకు ఓపి పెట్టలేక అది వేయలే ఇది వేయలే అని ఊరికే ప్రభుత్వం మీద బురదల్లే కార్యక్రమం తప్పితే వాళ్ళేం ఇది చెప్పడం ఏం లేదు. రేపు వేసిన తర్వాత తెలుస్తుంది కదా జనాలకేమో. ఖచ్చితంగా వేస్తాడు. చెప్పిన ప్రతి ఒక్కటి సూపర్ 6 అన్ని అమలు పరిచి చూపిస్తాడు. అందులో ఎలాంటి డౌట్ లేదు. కాకపోతే కొద్దిగా మన ఆర్థిక పరిస్థితి బాగాలేదన్నా 1/1 వస్తాయి. ఒక్కోటి వస్తాయి. అన్ని వస్తాయి. అన్ని పథకాలను అమలు పరుస్తాడు, అన్ని చేసి చూపిస్తాడు. దాంట్లో ఎలాంటి ఇబ్బంది ఉండదు. కూటమి ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ గారి పనితీరు ఎలా ఉంది? ఆయన పనితీరు కూడా బాగా బేసుగా ఉంది. నారా లోకేష్ గారి పనితీరు ఎలా ఉంది? ఆయన యాక్టివ్ గానే బాగా చేస్తున్నాడు. మనకి 2 ముఖ్యమంత్రులు ఉన్నారు గతంలో, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కానివ్వండి, జగన్మోహన్ రెడ్డి గారు కానివ్వండి. వాళ్ళైతే పట్టించుకున్న అయితే అంత కనపట్టలేదు. చంద్రబాబు నాయుడు గారు అయితే వెంటనే రెస్పాండ్ అవుతారు. ఏదానికైనా ప్రతి దానికి ఎక్కడ ఏం జరిగినా కూడా అన్యాయాలు జరిగినాయి. సొంత పార్టీ వాళ్ళు చేసినా కూడా వాళ్ళ మీద కూడా ఆయన చర్యలు తీసుకుంటున్నాడు. ఇంతకుముందు అది లేదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పాలనలో వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు, చోట నాయకులు కావచ్చు, ఏదైనా దౌర్జన్యం చేసి దానికి స్థితిగతి ఉండదు.
దానికి పట్టించుకునేవాడు అడిగేవాడు ఉన్నాడు. కానీ ఇప్పుడు అట్లా కాదు. ఒకటి ఏదైనా జరిగిందంటే మీడియా ద్వారా ఆయనకి వెనకబడి తెలిసిపోతుంది సీఎం గారికి. ఆయన వెనకబడే దాని మీద పెద్దగా రెస్పాండ్ అయ్యి వాళ్ళ పార్టీ నాయకులైనా కూడా చాలా ఇదిగా వార్నింగ్ ఇవ్వడము, అలా చేస్తే కనుక పార్టీ నుంచి మనం సస్పెండ్ చేయడం జరుగుతాయని అని బ్రహ్మాండంగా చేస్తున్నాడు. భవిష్యత్తులో కాబోయే నాయకుడు లోకేష్ గారు అవుతారంటారు. ఖచ్చితంగా, అందులో డౌట్ ఎందుకు. మళ్ళా 100% ఆయన పాదయాత్ర పెట్టక ముందు అందరూ అది ఇదని ఆయన ఏవలం చేశారు. పాదయాత్ర పెట్టి ఆయన ఒక నెల జరుపుతానే అందరి మందలను ఉన్నాడు. బ్రహ్మాండంగా చేసినాడు. ఆయన ఏం చేస్తారు అన్నారు కదా, ఆయన ఎంత పాదయాత్ర బ్రహ్మాండంగా చేసినాడు. అన్ని దాంట్లో కన్నిటికి అడిగిన దానికి వాళ్ళకి సమాధానం చెప్పినాడు, అన్ని చూపించినాడు కదా. ఎందుకు కాలేడు భవిష్యత్తులో నాయకుడిగా ఇబ్బందిలే. భవిష్యత్తు నాయకుడు ఆయనే. ఎక్కువగా నీటి సమస్య అయితే ఉంది. దాన్ని ఇప్పుడు అడిగారు కదా అందరుగా. ఆయన సీఎం గారిని అడిగి దృష్టికి తీసుకుపోయారు మా ఎమ్మెల్యే గారు. దానికి ఆయన విమానంగా స్పందించారు. రాయలసీమ ఖచ్చితంగా ఆయన నాకు చిరకాల వాంచేది, నేను కూడా రాయలసీమ బిడ్డనే కాబట్టి ఖచ్చితంగా నీళ్లు రాయలసీమ తెచ్చి చూపించాలని చెప్పినాడు కదా. నమ్మకం ఉందా సార్? 100% చేస్తాడు. టైం పడుతుంది అంతే, వేచి చూడాలా. ఓకే, మనతో ఉన్నారు టీడీపీ యూత్ ప్రెసిడెంట్ బ్రహ్మంగారి మఠం. అలా చెప్పండి, ఎలా ఉంది? 6 నెలల కూటమి అధికారంలోకి వచ్చాక చంద్రబాబు నాయుడు గారు మన మైదుకూరు నియోజకవర్గాన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ మైదుకూరు అని చెప్పి వచ్చారు. ఎలా ఫీల్ అవుతున్నారు అన్న? ఇది కూటమి ప్రభుత్వము, మంచి ప్రభుత్వము. పలు దఫాలుగా వైసీపీ ప్రభుత్వంలో చాలా అరాచకాలు జరిగినాయి. ఈ కూటమి ప్రభుత్వంలో అలాంటి లేదు. ఫస్ట్ రోడ్లపైన దృష్టి పెట్టినారు. మళ్ళీ తర్వాత ఒక్కొక్క పని అంటే ప్రజలకు అవసరమయ్యే ప్రతి ఒక్క పని చాలా కర్తవ్యంతో పట్టుదలతో చేస్తాండ్రు. కాబట్టి మైదుకూరు నియోజకవర్గంలో పుట్టా సుధాకర్ సార్ అనే ఎమ్మెల్యే సార్తో మైదుకూరు కూడా అభివృద్ధి బాట పడుతుంది. అందులో బ్రహ్మంగారి మఠం కూడా ఒక మండలంలో తెలుకంగ కాలువ ఎన్టీఆర్ తీసుకొచ్చిన 29వ వర్ధంతి సందర్భంగా ఈరోజు చంద్రబాబు నాయుడు సార్ రావడము, తర్వాత సుధాకర్ సార్ వాళ్ళకు మంచి పేరు అనేది గ్యారెంటీగా తెస్తారని, తర్వాత ఇక్కడ ఉండే ప్రజలు, మైదుకూరు నియోజకవర్గం ఉండే ప్రజలు కూడా అందరూ కూడా సమిష్టిగా కృషి చేసి సార్ కోసము, ఎవరు చంద్రబాబు నాయుడు కోసము, సార్ కోసము, తర్వాత సుధాకర్ సార్ కోసము మేమెంతో కృషి చేసి ఆ సార్ కోసం ఎన్నో రకాలుగా, ఎందుకంటే పార్టీలో కష్టపడిన యువత అందరూ కూడా ఎందుకంటే వాళ్ళకు ప్రయోజకంగా ఉద్యోగాలు కానీ, తర్వాత ఆ ఉక్కు పరిశ్రమ కానీ, తర్వాత రాజోల ఆనకట్ట కానీ, ఇవన్నీ రైతులకు ఉపయోగపడే ప్రతి ఒక్క అంశాలు కూడా బాగా సున్నంగా చంద్రబాబు నాయుడు సార్కు చెప్పి సుధాకర్ సారు కృషి చేస్తాడు. కాబట్టి మేము మైదుకూరు నియోజకవర్గం తరఫున, అందులో బ్రహ్మంగారి మఠం యువత తరఫున మేమైతే సార్ కోసము నిరంతరం కృషి చేస్తాము. అండ్ రాయలసీమని రాళ్లసీమ కాదు రతనాలసీమగా తీర్చిదిద్దుతా అని చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు. ఇది ఎలా తీసుకుంటారు? 100% ట్రూ. 100% ట్రూ చేస్తాడు ఆ పని. ఎందుకంటే ఏమో నదులు అనుసంధానం చేస్తే, ప్రాజెక్టులు అనుసంధానం చేస్తే మనకు రైతులు 90% బాగుపడతారు. ఆ 90% బాగుపడేదానికి మనము చేసే పని, ప్రతి ఒక్క పనిలో సార్కు సూచనలు. ఎందుకంటే ఏమో అందరు ఎమ్మెల్యేల కాడికి మా సారు నీతి నిజాయితీగా, ఒక ధైర్యంగా, ఏదైనా కానీ ఒక పట్టుదలతో ఒక పని అనుకో ఎంతవరకైనా సాధించుతాడు. అది మా సార్ యొక్క పట్టుదల. దానికోసం ఏదైనా కానీ చేస్తాడు. మన రాయలసీమలో నీటి కొరత అనేది ఉంది. మన సైడ్ చుట్టూ చూస్తే మనకి బ్రహ్మసాగర్ ఉంది, ఇటు గండికోట ఉంది, ఇటు పెన్నా రివర్ ఉంది. అయినా నీటి కొరత ఎందుకు ఏర్పడుతుంది? ఎలా ఉంది నీటి కొరత? ఎందుకు ఏర్పడుతుందంటే రాజోల ఆనకట్టకు అన్ని సముద్రంలోకి పోతాండాయి నీళ్ళు. ఆ నీళ్లను మనం ఒడిచి పట్టుకొని ఇట్లా తెలుగంగకు తీసుకొని పోతే ఈ చుట్టుపక్కల అందరికీ కూడా నీళ్ళు అందుబాటు అవుతాయి. ఎందుకు స్టోరేజ్ కావడం లేదు? ఆ స్టోరేజ్ ఎందుకు కావడం లేదు? మొత్తం అన్ని వాటర్ అంతా సముద్రంలోకి కలిసిపోతుంది. ఆ స్టోరేజ్ మనం తీసుకొచ్చుకుని మనకు ఎక్కడి నుంచి, రాజోల ఆనకట్ట నుంచి మన తెలుగంగకు ఒక ఎత్తిపోతల పథకం కింద మామూలుగా ప్రాజెక్ట్ వాటర్ ఫ్లో అనేది పూర్తిగా తిప్పుకొని ఆ వాటర్ అంతా స్టోరేజ్కి మనం చేసుకుంటే మనం సస్యశ్యామలం అవుతాయి. మన పొలాలు కానీ 90% కూడా పొలాలు కూడా సస్యశ్యామలం అవుతాయి మన మైదుకూరు నియోజకవర్గంలో. టోటల్గా అన్ని మండలాలు నీళ్ళు వసతి బాగుంటుంది. ఓకే, నారా లోకేష్ గారి పనితీరు ఎలా ఉంది? యువ నాయకుడు బ్రహ్మాండంగా చేస్తాడు. ఈ కూటమి ప్రభుత్వంలో ఒక ఐటీ శాఖ మంత్రిగా, విద్యాశాఖ మంత్రిగా అతను చాలా బాధ్యతలు తీసుకున్నాడు. కాబట్టి బ్రహ్మాండంగా చేస్తాడు. ఇబ్బంది ఏమిటి? కూటమిలో భాగం పవన్ కళ్యాణ్ గారు ఒక వెన్నుముక లాంటి వ్యక్తి. ఈయన పనితీరు ఎలా ఉంది? అన్న జన సైనికులకు అందరికీ ఒకటే చెప్తాను, కూటమి ప్రభుత్వంలో అందరూ కలిసిమెలిసి పనిచేస్తున్నారు. అందరూ కూడా ప్రభుత్వం బాగుంది. ఈ ప్రభుత్వం కూడా అభివృద్ధి వైపు తీసుకుపోతుంది. పవన్ కళ్యాణ్ గారు కూడా ఇంకో 10 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ ముందుకు పోవాలంటున్నారు. 100% ముందుకు పోతుంది. ఇంకా 10 ఏళ్ళు కాదు, 20 ఏళ్ళు కూడా ప్రభుత్వం ఉంటుంది అంతే. ఎందుకంటే అందరు కలిసి సమిష్టిగా చేస్తారు కాబట్టి. అంటే గతంలో ఇద్దరు
ముఖ్యమంత్రులు మన రాయలసీమ నుంచి ఉన్నారు, మన కడప జిల్లా నుంచి ఉన్నారు. వాళ్ళు పట్టించుకుంది చంద్రబాబు నాయుడు గారు ఎలా పట్టించుకుంటారు నమ్ముతున్నారు మీరు? ఎందుకు నమ్ముతారు అంటే అంతకుముందు చెప్పిండ్రు చేయలే, ఇప్పుడు చెప్తారు చేస్తారు అంతే. అది కూటమి ప్రభుత్వం యొక్క ధైర్యం, పట్టుదల. ఓకే అన్న, థ్యాంక్ యూ. లీడర్ చాపాడు సార్, చెప్పండి, రాయలసీమలో మన మైదుకూరు నియోజకవర్గాన్ని ఒక 6 నెలల్లో సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ప్రోగ్రామ్ అయితే కండక్ట్ చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఎలా ఫీల్ అవుతున్నారు? ఐఎమ్ వెరీ హ్యాపీ టు ఇన్ఫార్మ్ దట్ సీఎం చంద్రబాబు నాయుడు ఇక్కడికి మన చిన్న మైదుకూరు మున్సిపాలిటీకి రావడము మనందరికీ ఆనందదాయకంగా ఉంది. ఈరోజు మన రాజోలి కెనాల్ అనేటువంటిది, అది ఆనకట్ట అనేటువంటిది అనౌన్స్ చేశారు. ఈ యొక్క చాపాడు మండలమే కాదు 94,000 ఎకరాలకు పంట నీరు అందించడానికి మన రాష్ట్ర ముఖ్యమంత్రి అనౌన్స్ చేశారు. ఇప్పుడు మేమందరం గర్వించదగ్గ విషయం, అది చాలా సంతోషకరమైనటువంటి దినము. ఈ చిన్న మైదుకూరును ఈరోజు స్వచ్ఛ ఆంధ్ర అనేటువంటి నినాదంతో మన మైదుకూరు పుట్టా సుధాకర్ యాదవ్ గారి పిలుపు మేరకు ఆయన యొక్క ఆదేశాలు, అంటే ఆదేశం అంటే మా యొక్క కార్యకర్తలు మేము విన్నవించుకొనడము జరిగింది. ఆ ఆదేశానుసారం ప్రకారం మేము కార్యకర్తలమందరము ఈ యొక్క ఫంక్షన్ హాల్కి వచ్చి ఇంత దిగ్విజయంగా చేశారు. అదేవిధంగా ఇప్పుడు మళ్ళీ స్వచ్ఛ భారత్, స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్లో స్వచ్ఛ ఆంధ్ర అనేటువంటిది కార్యక్రమం మైదుకూరులో స్టార్ట్ అవుతుంది కాబట్టి మేమందరం అక్కడికి వెళ్తూ ఉన్నాము. ఈ మైదుకూరును డెవలప్ చేయడానికి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నో మనకు ఆశలు గుప్పించారు. ఆయన చేస్తారని, చేసి చూపిస్తారని మేము నమ్ముతూ ఉన్నాము. ఈ యొక్క ప్రజానీకానికి అందరికీ చాలా ముఖ్య సందేశాన్ని ఇచ్చినందుకు నారా చంద్రబాబు నాయుడు గారికి చాలా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సార్, గతంలో చూసుకుంటే మన కడప జిల్లా నుంచి 2 ముఖ్యమంత్రులుగా పనిచేశారు. వాళ్ళైతే ఎప్పుడు నీటి సమస్యను తీర్చింది లేదు. చంద్రబాబు నాయుడు గారు కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే 6 నెలల్లో ఈ సమస్య అయితే తీరుస్తున్నారు. ఎలా ఫీల్ అవుతున్నారు? ఐఎమ్ వెరీ హ్యాపీ ఇన్ఫార్మ్ టు దట్ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ విధంగా మనకు వచ్చి 6 నెలల్లోనే ఈ యొక్క మైదుకూరు పట్టణానికి వచ్చి అనౌన్స్ చేయడం అనేటువంటిది మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. మేమే కాదు, మన ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ఈ కడప జిల్లాను అభివృద్ధి చేస్తారని, చేసి చూపిస్తారని ఆశిస్తున్నాము. అలాగే ఈ ఉక్కు ఫ్యాక్టరీని కూడా ఆయన ఇవాళ అరేంజ్ చేశారు. అదేవిధంగా మనకు ఉన్నటువంటి ఓ పెద్ద నీటి ప్రాజెక్టు కూడా ఆయన నదులు అనుసంధానం చేసి చూపిస్తారని మనకు అనౌన్స్మెంట్ కూడా చేయడం జరిగింది. ఇప్పుడు ఇంతమంది ప్రజానీకం వచ్చిందంటే ప్రజాబలము నాయకుడు కాబట్టి మేమందరం ఇక్కడికి వచ్చాము. వీఆర్ హ్యాపీ, చాలా సంతోషంగా ఉన్నాం. నిన్న మంత్రిమండలి సమావేశంలో మాట్లాడుతూ నిరుపేదలకి 3 సెంట్లు భూమి ఉండాలి, అదేవిధంగా పట్టణాల్లో ఉన్న నిరుపేదలకి 2 సెంట్లు భూమి ఉండాలని ఒక కొత్త అధ్యాయాన్ని అయితే క్రియేట్ చేశారు. దీన్ని ఎలా ఫీల్ అవుతుంది? అది చాలా సంతోషకరమైనటువంటి వార్తగా మేము హ్యాపీగా ఫీల్ అవుతున్నామండి. సక్సెస్ అవుతుంటారా ఇది? 100% చంద్రబాబు నాయుడు గారు ఏది చూసినా విజన్ 2047 అనేటువంటి నినాదంతోనే ఆయన పనిచేస్తున్నారు కాబట్టి 24 అవర్స్ 7/24 అనేటువంటి నినాదంతో 2047 అనేటువంటిది విజన్తో నారా చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికి మనకు అనౌన్స్ చేస్తారని అనుకుంటూ ఉన్నాం. పేదరిక నిర్మూలన అనేది 2047 ఆయనకి పేదలు అనే వాళ్ళు ఉండకూడదు అంటున్నారు. ఇది సాధ్యమంటారా? ఎస్, ఎగ్జాక్ట్లీ 100% అది సాధ్యమైనటువంటిది. సాధ్యాలను నిరూపిస్తారు కూడా. 100% సాధ్యం అవుతుంది అది. ఎందుకంటే ప్రతిదీ కూడా ఆయన విజన్ అనేటువంటిది ఉంది. ఈరోజు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు మనకు హైదరాబాద్ను ఎలా డెవలప్ చేశారో అలాగనే మన ఆంధ్రప్రదేశ్ను కూడా అలా డెవలప్ చేసి చూపిస్తారు. పేద ప్రజలు అనేటువంటి ఎప్పుడు నిర్మూలన అవుతుందంటే మనకు ఇండస్ట్రీస్, ఎప్పుడైతే మనం ఇండస్ట్రీస్ వస్తాయో ఆ ఇండస్ట్రీస్ కానీ, వ్యవసాయ రంగం కానీ, పారిశ్రామికంగా ఎప్పుడైతే మనం ఎదుగుదల ఉంటామో అప్పుడు రాష్ట్రం సుశిశ్యామలంగా ఉంటుంది. ఈ నిరుపేదలు అనేటువంటిది మ్యాక్సిమం కంట్రోల్ అవుతుందని నేను అనుకుంటా ఉన్నాను. నారా లోకేష్ గారి పనితీరు ఎలా ఉంది? యువ నాయకుడు నారా లోకేష్ గారు పని గురించి మీకు తెలుసు. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కోటి మంది సభ్యత్వాలు తెలుగుదేశం సభ్యత్వాలు తీసుకున్నాయంటే అది నారా లోకేష్ గారి యొక్క ఘనతే, అందరి తెలుగు ప్రజల యొక్క ఘన విజయం అని చెప్పొచ్చు. మనకు ఇప్పుడున్నటువంటి దాంట్లో నారా చంద్రబాబు నాయుడు కానీ, నారా లోకేష్ కానీ, మిగతా నాయకులు, అలాగనే మా యొక్క నాయకుడైనటువంటి పుట్టా సుధాకర్ యాదవ్ గారు అయితే ఆయనకు అహర్నిశలు మైదుకూరు పట్టణం మీదనే ఫోకస్ చేసి సాగునీటితో అయితేనేమి,
వ్యవసాయ రంగానికి కూడా అలాగనే పరిశ్రమలు తీసుకురావడానికి కూడా ఆయన చాలా కృషి చేస్తున్నారు. కాబట్టి మీరు అడిగినట్టు నారా లోకేష్ గారి యొక్క పరిపాలన అయితే ఇప్పుడే మా వాళ్ళు చాలామంది అడిగారు. నారా లోకేష్ గారికి కూడా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఇస్తే కనుక బాగుంటుందని మన నాయకులు అడిగారు. అదేవిధంగా నారా లోకేష్ గారికి తప్పకుండా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ వస్తుందని మేము అనుకుంటా ఉన్నాం. ప్రజెంట్ ఉంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి పనితీరు ఎలా ఉంది? పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా అద్భుతంగా ఆయన పనిచేస్తున్నారు. కాబట్టి ఏది కూడా ఎక్కడ కూడా ఆయనలో లోపం లేదు. ప్రజల యొక్క సమస్యలు తీర్చడానికే మన యొక్క పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. దాని గురించి ఎలాంటి ప్రాబ్లం లేదని నేను అనుకుంటా ఉన్నాను. పవన్ కళ్యాణ్ గారు కూడా ఇంకో 10 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉంటే, చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఉంటేనే ఆంధ్రప్రదేశ్ బాగుపడుతుంది అంటున్నారు. దీన్ని మీరేమంటారు? ఈరోజు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న తర్వాత వచ్చినప్పటి నుంచి మనము ఈ ఇది బీజేపీ కానీ మన పవన్ కళ్యాణ్ గారి జనసేన పార్టీ కానీ తెలుగుదేశం పార్టీ కానీ హయాంలో ఎంత అభివృద్ధి చెందుతూ ఉందంటే ప్రజలందరికీ తెలుసు. ఈరోజు మన 6 హామీలతో మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మన ముందరికి వచ్చారు. వాటిలో చాలా వరకు 2-3 హామీలు కూడా నెరవేర్చడం జరిగింది. మిగతా హామీలు కూడా 100% మనకు హామీలు నెరవేరుస్తారని మాకు చాలా నమ్మకంగా ఉంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.